ఎస్, మీరు చూస్తా ఉన్నారు కదా, ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు ఉంది. గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో ఎక్కడ కూడా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇది దాటి రావద్దని చెప్పి ముందే ఇక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. అయితే నిన్న రాత్రే, అంటే వీళ్ళకి భయం పట్టుకుంది ఏంటంటే, మనకు వచ్చిన సమాచారం వరకు రాత్రి బల్మూర్ వెంకట్ మాట వినకుండా బల్మూర్ వెంకట్ మీదే దాడి చేసిరట బాగా. సో దాడి చేసరికి మరి ఎవరైనా వింటారా అండి? గత ప్రభుత్వంలో వాళ్ళు సతాయించి ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా మరి వీళ్ళకి మద్దతుగా మాట్లాడకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అయితే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఎన్ఎస్యుఐ బల్మూరు వెంకట్ గవర్నర్ రాజ్ భవన్ ని ముట్టడించబోతున్నారు నీట్ గురించి. ఒక చిన్న లాజిక్, నీట్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దొంగలు వాళ్ళ 4 నెలల కుక్కలు మురిగినట్టు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పోయి రాజ్ భవన్ దగ్గర పోయి వాళ్ళు దాని అంతా కూడా టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. దానికి కారణం రాత్రి బల్మూరు వెంకట్ చెప్పినా సరే ఇక్కడ నిరుద్యోగులు మాట వినకుండా బల్మూరు వెంకట్నే మరి కొట్టడం అనేది మరి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. మరి బహుశా ఎక్కడ నిరుద్యోగులు కొట్లాడతారో ఎక్కడ కొడతారో అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా రాకుండా దాక్కుంటున్నాడేమో మేబీ. సో అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే రాత్రి మోతీలాల్ నాయక్ కు దాదాపు ₹1 కోటి ఆఫర్ చేసినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ₹1 కోటి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నా సరే మోతీలాల్ చాలా మొండి పట్టుదలతోటి నిరుద్యోగుల గురించి, 46 జీవో గురించి, డిఎస్సి బాధితుల గురించి పట్టుమొదలని విక్రమార్కుల్లాగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అంటే ఆమరణ నిరాహార దీక్ష మరి ఇక్కడ పోలీసులందరూ కూడా దొంగతనంగా వాళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం చేసి బలవంతంగా మరి దీక్షని భంగం కలిగించే ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల నిరుద్యోగులందరూ కూడా చేరుకున్నారు. మరి వాళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతారా, వీళ్ళు ఎప్పుడెప్పుడు కొడదామా అన్నట్టు వీళ్ళు కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కూడా చూసి వాళ్ళు రావడానికి కొంచెం డేర్ అయితే తీసుకోవట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా గ్రూప్ 1 ని కూడా మేనేజ్ చేసింది గవర్నమెంట్. గ్రూప్ 1 పేపర్ ని అమ్ముకుంది. సో అందుకే వీళ్ళు మోతీలాల్ ని కూడా కొనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మోతీలాల్ నాయక్ కి ₹1 కోటి ఆఫర్, ఆయనకి ఉద్యోగం ఆఫర్ చేసినట్టు కూడా రాత్రి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా పోతే ఈ పోలీసులకి రోడ్ల మీద నించునే పరిస్థితి ఎందుకు, ఆ నిరుద్యోగులకు ఆమరణ నిరాహార దీక్షలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి 1కి 100 సార్లు మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలో ఆలోచించాలి. మరి గ్రూప్ 1లో ఇక్కడ కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ ఇష్యూని ప్రతిపక్ష నాయకులు కూడా వస్తే రానియకుండా కట్టడి చేయడానికి, ఈ ఆమరణ నిరాహార దీక్షకి ఆపడానికి మరి వీళ్ళు చాలా ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి మరి మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఒకప్పుడు పోలీసులు అంటే రియల్ హీరోస్ అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వత్తాసు పాడడం అనేది మరి ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. అప్పుడు ఆ ప్రభుత్వానికి చప్పట్లు కొట్టిరు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుల కోసం మరి ఇక్కడ నిరుద్యోగులకి ఘోషణ మిగిలిందని చెప్పుకోవాలి. మరి ఎవరైతే తప్పు చేసిండో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయకుండా ప్రశ్నించే వాళ్ళని, తప్పు చేయని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మరి వీళ్ళు మరి ఏంది పరిస్థితి అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.